పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్రని ఈ రోడ్లు బాగు చేయాలని చేసేటువంటి పాదయాత్రని మరి ప్రారంభించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుర్రం దేవేంద్ర గారు దీన్ని ప్రారంభిస్తారు. జెండా ఊపవలసిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పునర్నిర్మించాలి, మరమ్మతులు చేయని రోడ్లను వెంటనే పునర్నిర్మించాలి, రద్దు చేయాలి, కాంట్రాక్టర్ల లైసెన్సులను రద్దు చేయాలి, రద్దు చేయాలి, నిర్మించాలి, రోడ్లను మరమ్మతులేసి సౌకర్యంగా నిర్మించాలి, నిర్మించాలి, రోడ్ల మరమ్మతులు వేయని కాంట్రాక్టర్ల లైసెన్సులు రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. పరిష్కరించాలి ప్రజల సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, పరిష్కరించాలి ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలి, పరిష్కరించాలి, బాగు చేయాలి, చెడిపోయిన రోడ్లను వెంటనే బాగు చేయాలి. ఖబర్దార్ 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 కాంట్రాక్టర్ల కొమ్ము కాస్తున్న అధికారులారా, ఖబర్దార్ కాంట్రాక్టర్లను కాపాడుకుంటున్న పాలకులారా, ఖబర్దార్ ప్రజాధనాన్ని దోచుకున్న కాంట్రాక్టర్లారా, వర్ధిల్లాలి ప్రజా ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా ఐక్యత. పునర్నిర్మించాలి ఖరాబ్ అయిపోయిన రోడ్లని వెంటనే, పునర్నిర్మించాలి పాడైపోయిన రోడ్లని వెంటనే, నశించాలి పాలకుల మొండి వైఖరి, నశించాలి ప్రజల పట్ల పాలకుల యొక్క మొండి వైఖరి. ఈరోజు ఈ పాదయాత్ర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేసేటువంటి పాదయాత్ర చేస్తూ ఉన్నామంటే ఏదో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులని విమర్శించడానికి, వాళ్ళ మీద బురద చల్లడానికి కాదు. ఈరోజు చూస్తూ ఉంటే ఈ రోడ్డు మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయి ఎమర్జెన్సీ ఏదన్నా ప్రాణాపాయ స్థితి అయినా కానీ, ప్రెగ్నెన్సీ లేడీలను తీసుకుపోవాలన్నా కానీ ఎమర్జెన్సీకి పోవడానికి అంబులెన్సులు కూడా పోనటువంటి దుస్థితి ఈ ప్రాంత ప్రజలకు మరి దాపరించింది. కాబట్టే ఈ రోడ్లని పూర్తిగా పునర్నిర్మించాలని చెప్పి ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధొచ్చే విధంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగించడం జరుగుతూ ఉన్నది. మరి వెంటనే ఈ యొక్క రోడ్లని పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇటుకెళ్ళి ఈ నర్సింగపూర్ మీదకి వెళ్ళి మీనాజ్పేట, అదేవిధంగా అజంనగర్ దగ్గర లో లెవెల్ ఆ బ్రిడ్జ్ అనేది కల్వర్ట్ ఉన్నది. అట్లాగే ఇటు పోతే పెగడపల్లి, కేశవపూర్ మధ్యలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జ్ కూడా మరి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇటు ఎటు చూసినా ఈ ప్రధాన ఇక్కడ వీటి మధ్యలో 16 గ్రామాల ప్రజలు మరి వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళు బయటకు వెళ్ళాలంటే మరి వెళ్ళలేనటువంటి పరిస్థితి, జలదిగ్బంధాలు చిక్కు ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. వారి గోసని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. ఇక నుంచి అనేక సార్లు గెలిచి మంత్రిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో, ఇట్లాంటి రోడ్లను బాగు చేయించడంలో మరి వైఫల్యం చెందుతున్నటువంటి నశించాలి పాలకుల మొండి వైఖరి, నశించాలి ప్రజల పట్ల పాలకుల యొక్క మొండి వైఖరి. వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు, వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు. ఈరోజు బోర్లగూడెం నుండి మీనాజిపేట, నర్సింగపూరు, అజానగర్ మీదుగా ముత్తారం వరకు 15 కిలోమీటర్లు భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఐఎం మహముత్తారం మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడి వరకు పూర్తిగా రోడ్లు మొత్తం గుంతలు పడి ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఆ గ్రామాల ప్రజలకు అత్యవసర సేవలు వినియోగించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ వెహికల్స్ ఆ రోడ్డు గుంట పోయేటువంటి వెహికల్స్ పూర్తిగా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉన్నది.
అంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఆ సమస్యని ఉన్నప్పటికీ ఈ పాలకులు పట్టించుకోకపోవడం వల్ల ఆ రోడ్ల నిర్మాణం అనేది అట్లనే ఆగిపోయింది. కాబట్టి ఆ రోడ్లని వెంటనే పునర్నిర్మించాలని, అదేవిధంగా అజంనగర్ దగ్గర ఒక ఎత్తైన వంతెన ఏర్పాటు చేయాలని, ఈ రకంగా ప్రజలకు ఆ రవాణా సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేసి 15 కిలోమీటర్లు నడిచి ఈరోజు ఈ మాముతారం మనం తహసీల్దార్ గారికి ఈరోజు వినతిపత్రం అనేది ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ యొక్క సమస్యలని వెంటనే పరిష్కారం చేయాలి. అదేవిధంగా అంతేకాకుండా ఇక్కడ అజంనగర్ దగ్గర లో లెవెల్ ఉండడం వల్ల, అదేవిధంగా అటు పెగడపల్లి దానికి దగ్గర పెద్దాగు కూడా లో లెవెల్ ఉండడం వల్ల కొద్దిపాటి వర్షాలు పడ్డా కానీ పెద్ద ఎత్తున వరద వచ్చి మొత్తం ఆ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్ని గ్రామాలు అత్యవసర సేవలలో వేరే వాళ్ళ పనులు రీత్యా ఈ బయటకు బాహ్య ప్రాంతానికి రాకుండా, మండల కేంద్రం కానీ జిల్లా కేంద్రం కానీ రాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినా ఇక్కడ అధికారులు కానీ అదేవిధంగా పాలకులు ఎప్పటికి గెలుస్తూ ఉన్నారు, మంత్రి గారు ఈ ప్రాంతానికి ఉన్నారు. అయినప్పటికీ ఈ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యం అనేది కనపడతా ఉన్నది. కాబట్టి వెంటనే ఆ యొక్క సమస్యలని, రోడ్లని పునర్నిర్మించాలి, ఎత్తైన వంతెనని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రవాణా సౌకర్యాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవి వెంటనే పరిష్కారం చేయకపోతే ఇక్కడి నుంచి ఈ గ్రామాల ప్రజలందరినీ పెద్ద ఎత్తున సమీకరించి ఇక్కడి నుంచి ఈ మండలం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున పాదయాత్ర చేయడానికి మరి పూనుకుంటామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వెంటనే సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ మరి నా పేరు పోలం రాజేందర్, తెలంగాణ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు.